దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు. మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు. సో ఈ యొక్క పన్నులు దీని వల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది, మార్కెట్లోకి ఎక్కువ డబ్బులు వస్తాయి, క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ క్రయ విక్రయాలు జరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి సంపద వస్తుంది. గవర్నమెంట్ సంపద వస్తే ఆటోమేటిక్గా దాన్ని మళ్ళీ సంక్షేమ రంగం మీద ఖర్చు పెట్టడానికి వీలవుతుంది. సో మన రాష్ట్రం సంబంధించినంత వరకు ఈ జిఎస్టీ మార్పులు ఏదైతే ఉన్నాయో నిన్న మొన్న వచ్చినవి, ఇవన్నీ ఉపాధి అవకాశాలు పెంచేలా, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేలా, ప్రజల జీవితాన్ని సుఖవంతం సులభతరం చేసేలా ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణ శైలిని మెరుగుపరచాలన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ను పెంచాలి, ఒక్కొక్కరి యొక్క జీవన శైలి దాన్ని పెరగాలి, దానికోసం P4 లాంటి కార్యక్రమం తేవాలి అని సతదా ప్రయత్నిస్తున్న ఈ యొక్క తరుణంలో ఈ జిఎస్టీ సంస్కరణలు మనకెంతో ఉపయోగపడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఈ కొత్త జిఎస్టీ చాలా బాగా ఉపయోగపడుతుంది.